వేటయాన్ సినిమా రిలీజ్ కు ముందు సూపర్ స్టార్ రజనీకాంత్ సిక్ అవటంతో ఆ సినిమా ప్రమోషన్స్ తో పాటు అప్కమింగ్ సినిమాల మీద కూడా ఎఫెక్ట్ ఉంటుందన్న టెన్షన్ లో ఉన్నారు ఫ్యాన్స్. ఈ నేపథ్యంలోనే తలైవ అభిమానులకు అద్దరిపోయే అప్డేట్ ఇచ్చారు దర్శకుడు లోకేష్ కనగరాజ్. రజనీకాంత్ హీరోగా జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా వేటాయన్. దసరా కానుకగా అక్టోబర్ 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. అయితే ఈ లోపే రజనీకాంత్ సిక్ అవ్వడంతో, ఆయనకు సర్జరీ జరగడంతో పెద్దగా ప్రమోషన్స్ చేయకుండా వేటాయన్ ను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. రజనీ అనారోగ్యం పాలు కావడంతో ఆ ఎఫెక్ట్ నెక్స్ట్ మూవీ కూలీ మీద కూడా ఉంటుందని భావించారు అభిమానులు. అయితే అలాంటిదేం లేదు అంటున్నారు దర్శకుడు లోకేష్ కనగరాజ్. రజనీ హెల్త్ కండిషన్ గురించి యూనిట్ కి ముందే తెలుసని, అందుకు తగ్గట్టుగానే షెడ్యూల్స్ ప్లాన్ చేశామన్నారు. కూలీ సినిమాలో రజనీకి సంబంధించిన షూటింగ్ ఆల్రెడీ పూర్తయిందన్నారు లోకేష్. ప్రెజెంట్ నాగార్జున పార్ట్ ని చిత్రీకరిస్తున్నామని, త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమవుతాయని చెప్పారు. ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తయింది కాబట్టి కూలీ సినిమా కూడా వీలైనంత త్వరగా ఆడియన్స్ ముందుకొస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రజనీ ఫ్యాన్స్. 2025 ఫస్ట్ హాఫ్లోనే కూలీ రిలీజ్ ఉండే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. మరి ఈ విషయంలో లోకేష్ ప్లానింగ్ ఎలా ఉందో చూడాలి.